మహాగణమైన మా తండ్రి, నీకే వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఈ పునరుద్ధాన దినమందు నా ప్రభా, నీ దాసురాలైనా నన్ను నా ప్రభు నువ్వు నిల్వబెట్టుకున్నాను తండ్రి. నీకు వేవేల కృతజ్ఞత స్తోత్రాలు. మాట్లాడుదానను నేను కాదు ప్రభా, నీవు మాట్లాడాను దేవా. మహిమ నీకే రావాలి ప్రభా, నీకు వందనాలు. నీ నామముకు మహిమార్థమైన ప్రభా, నన్ను వాడుకోమని మిమ్మల్ని వేడుకొని ప్రార్థించుకుంటున్నా. లోది హృదయాన్ని తెరిచిన దేవా, నీ విడల హృదయాలను నా తండ్రి నీ వాక్యము తట్టుకు త్రిప్పుకోమని, వారి హృదయాలను తెరవమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ దినం మనం ఇంతవరకు స్తుతి ఆరాధన చేసుకున్నాం. ఇప్పుడైతే మరి ఒక మంచి సమయం, దేవుని వాక్యాన్ని తప్పకుండా వినవలసిన వారం. మనం బైబిల్లోకి వెళ్ళి కొద్ది మాటలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం తీయండి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. చాలమ్మా. రోమపత్రిక మరి 8వ అధ్యాయము 28వ వచనములో పౌలు చక్కగా రాసినాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన చేత ఏర్పరచబడిన వారికి మేలు కలగడానికై సమస్తము సమకూడి జరుగునట. అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి మంచి జరుగుతుంది, కానీ కీడు జరగదు. యేసు ప్రభును మనము నమ్ముకోవడం వల్ల మనకు మేలే కానీ కీడు జరగదు. మనకు కీడు సంభవించినప్పుడు దేవుడు మనల్ని మధ్యలో వదిలేసే దేవుడు కాదు, అర్ధాంతరంగా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనలను మధ్యలోనే ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనము బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, భయంకరమైన రోగములతో బాధపడుతూ ఉన్నా, మన ఇరుగు పొరుగు వారి చేత మనము బాధింపబడుతూ ఉన్నా, మనము అవమాన పాలుపడుతూ ఉన్న సమయంలో కూడా, ఎలాంటి పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. బైబిల్లో మరి ఎంతోమంది జీవితాలను దేవుడు మనకు ఉదాహరణగా పెట్టి ఉన్నాడు, ఎంతోమందిని మనకు మార్గదర్శకంగా పెట్టి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం అనుకుంటాం అప్పుడెప్పుడో దేవుడు సహాయం చేసిండు, ఎవరికో ఆ కాలంలో దేవుడు ఉన్న సమయంలో వారికి సహాయం చేసిండు, ఇప్పుడు మనకెందుకు చేస్తాడులే అని కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం. కాదండి, దేవుడు మారని దేవుడు, నిన్న నేడు రేపు. అంటే ఏ కాలంలోనైనా యేసు ప్రభు మారని దేవుడు. ఏ కాలంలో ఉన్నా, ఇప్పుడు మన తండ్రుల కాలంలో దేవుడు పనిచేసిండు, ప్రార్థించినప్పుడు కార్యము చేసిండు. మన కాలంలో మనము ప్రార్థించినప్పుడు దేవుడు కార్యము చేసిండు, మనకు సహాయము చేసిండు. రేపు మన పిల్లల తరములో కూడా వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన విని దేవుడు వారికి సహాయము చేస్తాడు. అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగించే దేవుడు. అన్ని విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో, దేవుని చిత్తాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, దేవుని చిత్తమే జరగాలని దేవుని చిత్త ప్రకారము బ్రతుకుతారో వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఏ పరిస్థితిలోనైనా కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదండి. మరి బైబిల్ గ్రంథంలో మనము చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథము మరి 2వ అధ్యాయం తీయండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. షూషాను కోటలో
బెన్యామీయుడగు శిశునకు పుట్టిన షిమి కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడుండెను. చాలండి. షూషాను కోటలో మొర్దెకై అనబడిన ఒక యూదుడు, ఒక అన్యరాజు కోటలో యూదుడు అనబడిన ఒక మొర్దెకై అనే పేరు కలిగిన ఒక వ్యక్తి ఉంటాడండి. యూదుడు అని అంటే యేసు ప్రభును నమ్ముకున్నవారు. ఆ అన్యరాజు కోటలో ఈ యూదుడు ఉన్నాడట. ఈ యూదుడు రాజు యొక్క గుమ్మము దగ్గర ద్వారపాలకుడు అంటే ఒక గేట్ కీపర్గా ఉన్నాడు. అంటే ఈ 2వ అధ్యాయంలో ఒక గేట్ కీపర్గా ఉన్న ఈ మొర్దెకై 10వ అధ్యాయముకి వచ్చేసరికి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఒకసారి 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయము 3వ వచనం జరగండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషు యొద్ద ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. 2వ అధ్యాయంలో ఆయన ఒక గేట్ కీపర్గా ఉన్నాడు. కానీ 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఎట్లున్నాడు? ఆ రాజు యొద్ద ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంటే ఆయన నేల నుండి నింగికి ఎగసిన మొర్దెకైగా అని మనం చెప్పుకోవచ్చండి. అంటే నేల నుండి కింది స్థాయి నుండి ఒక ప్రధానమంత్రిగా ఎదగడానికి కారణం ఏంటి? మరి ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏంటి? ఆయనలో ఉన్న సుగుణాలు ఏంటి? ఆయనలో ఉన్న మంచి గొప్ప లక్షణాలు ఏంటి? మరి ఎందుకు ఆయన ఒక ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు? ఒక గేట్ కీపర్గా ఉన్నవాడు, ఒక వాచ్మెన్గా ఉన్నవాడు, ఒక చిన్న ఉద్యోగంలో ఉన్నటువంటి ఈ మొర్దెకై మరి రాజు యొద్ద ప్రధానమంత్రిగా చేర్చబడ్డాడు. అంటే 2వ అధ్యాయంలో మొట్టమొదటిలా ఆయన కింది స్థానంలో ఉన్నాడు. 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఆ కోటలో ప్రధానమంత్రిగా ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మరి 8 అధ్యాయాలలో ఏం జరిగిందో, మరి ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఆ మొర్దెకై ఎదుర్కొన్నాడో. అంటే అన్నింటినీ ఎదుర్కొని అన్నింటినీ అధిగమించి ఒక మంత్రిగా ఆయన అయ్యాడు. మరి ప్రధానమంత్రిగా అవ్వడానికి కారణాలేంది? ఆయనలో ఉన్న 4 లక్షణాలను మనము తెలుసుకుందాం ఈ దినం. ఆయన మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించేవాడట. దేవుణ్ణి స్తుతించడం అంటే ఆదికాండము 29:35లో ఒక మాట ఉంటుందండి. అక్కడ ఆమె మరలా కుమారుని కని యెహోవాను స్తుతించదనని అనుకొని యూదా అని పేరు పెట్టాను. ఇక్కడ లేయా ఒక కుమారుని కానీ ఆయన కుమారుని కట యూదా అని పేరు పెట్టిందట. ఈ యూదా అన్న మాటకు అర్థం ఏంటి అంటే యెహోవాను స్తుతించుట. ఈ బైబిల్లో ఉన్న ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుందండి. కాబట్టి ఆ తల్లి తన కుమారునికి యూదా అని పేరు పెట్టింది. ఈ యూదా అనే మాటకు యెహోవాను స్తుతించుట. ఈ మొర్దెకై కూడా దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉన్నాడు. ఆయనకు ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, ఆయన ఒక గేట్ కీపర్గా ఉన్న పరిస్థితిలో కూడా ఆయన యెహోవాను స్తుతించిండట. మనము కూడా అన్ని పరిస్థితులలో దేవుని మనము స్తుతించినట్లయితే ఉంటే కనుక దేవుని సహాయాన్ని తప్పకుండా మనము పొందుకుంటాము. హబక్కుకు 3:17లో ఉంటుంది, అంజూరపు చెట్లు పోయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, చేనులో పైరు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదను. అంటే హబక్కుకు ఒక ప్రవక్త చెబుతా ఉన్నాను, నాకు ఏమీ లేకపోయినా, ఏ ఆశీర్వాదము నాలో లేకపోయినా, ఏ ఆశీర్వాదం నా కుటుంబంలో లేకపోయినా, నేను ఆరోగ్యంగా లేకపోయినా, నా బిడ్డలు దీవించబడకపోయినా, నా కుటుంబంలో ఏ దీవెనలు లేకపోయినా, నాకు ఏమీ లేకపోయినా కూడా నేను దేవుణ్ణి బట్టి
ఆనందించేదను. దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడంలో అలా గొప్పతనం లేదండి. ఏమీ లేనప్పుడు కూడా మనము దేవుని స్తుతించినప్పుడే దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. మేము సేవలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటి సంవత్సరం అదే మొదటి వారం నా భర్త సేవకు వెళ్ళడం, అదే రోజు నా కొడుకు సిక్ అయిపోయాడు. ఒక్క వారం కూడా మేము సేవకి వెళ్ళలేదు. అయ్యగారు బయలుదేరుతా ఉన్నాడు, నా కొడుకు సిక్ అయ్యాడు. అట్లా 8 నెలలు నా కుమార్ని ఎత్తుకొని నేను హాస్పిటల్లో చుట్టూ తిరిగిన. అప్పుడు నా భర్త సెంటరింగ్ పని చేస్తూ మేము పని చేసుకుంటూ మేము సేవకి వెళ్ళే వాళ్ళం. 8 నెలలు నా భర్త పని చేసే పనికి పోయేవాడు. 8 నెలలు నా కొడుకుని నేను ఎత్తుకొని తిరిగిన. ఏ డాక్టర్ కూడా నా కుమార్ని బాగు చేయలేదండి. చివరికి నేను నా భర్త నా కుమార్ని పడుకోబెట్టుకొని 3 దినాలు మేము ఉపవాసం ఉన్నాం. ప్రభువా, నీ చిత్తం, నువ్వు ఇచ్చిన కుమారుడు కనుక నీకు కావాలంటే నువ్వు తీసుకో, మాకు ఉంచాలంటే నా కుమార్ని బ్రతికించు. అందరూ మమ్మల్ని చూసిన వాళ్ళందరూ అంటా ఉన్నారు, దేవుడు దేవుడు అని నీ కొడుకును పాడు చేసుకుంటా ఉన్నాం. మేము పోతలేమా చర్చిలకు, మేము చేస్తలేమా దేవునికి ప్రార్థన? ఇటుపో అటుపో, ఈ వైద్యుని దగ్గరికి వెళ్ళు, ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళు, ఇక్కడ అడిగించుకురా అక్కడ అడిగించుకురా అని మాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. మేము రెంట్కున్న ఇంట్లో 2 పిల్లలు చనిపోయారు. వాళ్ళ ఇంట్లో ఉంటే మీకు మంచి జరగదు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు 2 బిడ్డలు చనిపోయినరు, నీ కుమార్ని నువ్వెందుకు పాడు చేసుకుంటున్నావు అని మమ్మల్ని ఎంతోమంది హెచ్చరించారు. కానీ అయినప్పటికీ కూడా మేము దేవుణ్ణే ఆధారము చేసుకొని, ప్రభువా, ఎంతోమంది ఎన్నో చెప్తా ఉన్నారు, కానీ నువ్వు ఉన్న దేవుడు, నువ్వు బాగు చేసే దేవుడు, ఒకవేళ నీకు కావాలంటే తీసుకో, కానీ మాకు అవమానం తేకూడదు ప్రభువా అని మేము ప్రార్థించుకున్నాము. అప్పుడు బాగుపడ్డ నా కొడుకు ఇప్పటి వరకు కూడా మొక్కంచలేదు. మీరు నమ్ముతారా? ఇది నమ్మాలి. ఎన్నో హాస్పిటల్ తిరిగాను. వరంగల్లో ఎన్ని పిల్లల హాస్పిటళ్ళు ఉన్నాయో అన్ని పిల్లల హాస్పిటల్లో తిరిగాను. 20 సంవత్సరాల కింద పుల్లారెడ్డి అని వరంగల్లో ఒక మంచి డాక్టర్, పిల్లల డాక్టర్ పుల్లారెడ్డి అని, యోగి అని, సత్యనారాయణ రెడ్డి అని నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినామండి. ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ కూడా నా కొడుకు బాగు చేయలేదు. అంటే మేము ఏమీ లేని స్థితిలో కూడా, మాకు అప్పుడేం లేదు, మాకు బళ్ళు లేవు, చిన్న డొక్కు సైకిల్ ఉండే, ఎటు పోవాలన్నా ఆ సైకిల్ మీదనే పోయేవాళ్ళం మేము. అంటే మాకు ఏమీ లేకపోయినా కూడా దేవుని మేము ఆరాధించుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మేము బ్రతికినామండి. దాదాపు 30 ఏళ్ళు మేము ఏమి లేని స్థితిలోనే బ్రతికినాం. అందరు మమ్మల్ని అనేవాళ్ళు, ఏమున్నది వీళ్ళకు, దేవుడు 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 అని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, ఎప్పుడు దేవుని గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు వీళ్ళకు చేసిన మంచి ఏంది అని అనుకునేవాళ్ళు. నా సొంత వాళ్ళే, అక్కలు చెల్లెళ్ళు, నా అన్నదమ్ములే మమ్మల్ని నిందించేవారు. కానీ మేము వాటన్నిటిని పట్టించుకోలేదు. తగిన సమయమందు నేను నిన్ను హెచ్చించేదను అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని సమయం వచ్చినప్పుడు తప్పకుండా మనల్ని దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. మరి దేవుని స్తుతించేవాడుగా మరి ఆ మొర్దెకై ఉన్నాడు. 92వ కీర్తన 1వ వచనంలో ఉన్నది, యెహోవాను స్తుతించుట మంచిది. మనము దేవుణ్ణి ప్రార్థించడం వలన మనకు నష్టమేమి కలగదు, అన్నీ కూడా మేలులే జరుగుతాయి. యోబును మనం చూసినట్లయితే ఉంటే కనుక మొట్టమొదటి అధ్యాయంలోనే అన్నింటినీ కోల్పోయిండు ఆయన. ఎంత ధనవంతుడు అంటే ఊజు దేశంలో ఆయనంత ధనవంతుడికి ఎవరు లేరు ఆ దేశంలో, ఆయనే గొప్ప ధనవంతుడు. 3000 ఒంటెలు, 7000 గొర్రెలు, 500 ఎడ్లు, 500 ఆడుగాడిదెలు, 10 మంది పిల్లలు, ఎంతోమంది పనివారు ఆయన కింద. అంటే ఎంత ధనవంతుడో ఆలోచించండి. ఈ రోజులలో ఒక్క ఉంటేనే బ్రతకవచ్చండి. ఒక్క ఒంటె మీద మనము ఆ పార్కులకు కానీ అటు ఇటు వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఒక్కసారి ఎక్కి తిప్పితేనే ఒక 500-600 తీసుకుంటారు కావచ్చు. అంటే ఒక 3000 ఒంటెలు తన దగ్గర ఉన్నాయి. ఎంత సంపాదించుకోవచ్చు ఆయన? బోలెడంత సంపాదన.
ధనవంతుడు అయినప్పటికీ కూడా దేవుని వదిలిపెట్టలేదు, దేవుని స్తుతించాడు. పోనీ ఇప్పుడు మనకు ఆలోచన రావచ్చు, ఆయన ధనవంతుడు కాబట్టి, దేవుడు అన్నీ ఇచ్చిండు కాబట్టి దేవుని స్తుతించాడు. మనకేమి ఇచ్చిండు దేవుడు స్తుతించడానికి? మనకేమి ఇయ్యలేదు కదా అని మనం అనుకోవచ్చానండి. 42వ అధ్యాయంకి వచ్చేసరికి అన్ని మళ్ళా తిరిగి దేవుని దగ్గర అన్నీ పొందుకున్నాడు ఆయన. మొదటి అధ్యాయంలోనే అన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన దేవుని స్తుతించడం మానలేదు. తన స్నేహితులే ఆయనను గుర్తుపట్టలేకపోయారు. బూడిదలో కూర్చొని బూడిది మీద పోసుకొని చెల్లు పెంకుతో తన ఒళ్ళంతా గీక్కుంటా ఉన్నాడు. అప్పుడు తన భార్య వచ్చి అంటది, ఇప్పుడైనా నువ్వు చనిపో దేవుని దూషించి అని అంటది. కానీ ఈ యోబు మాత్రము తన నోటితోటి ఒక్క మాట కూడా పలకలేదండి. మూర్ఖురాలు వలె మాట్లాడుచున్నట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనకు మేలే కానీ కీడు అనుభవించకూడదా అంటావు. అంటే భార్యను కూడా ఒక మాట అనలేదు, తను మూర్ఖురాలు అని కూడా అనలేదు. మూర్ఖురాలు వలె మాట్లాడుతూ ఉన్నావని అన్నాడే తప్ప నువ్వు మూర్ఖురాలు అని మాత్రం భార్యను కూడా నిందించలేదు. అంటే తన నోటి మాటతోటి కూడా దేవుణ్ణి నిందించేవాడుగా లేడు. కానీ ఆయనకు ఏమి లేని స్థితిలో, అన్ని పోగొట్టుకున్న స్థితిలో దేవుని స్తుతించిండు. ఆ స్తుతించిండు కాబట్టిగానే ఈ 42వ అధ్యాయంకి వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి ఆయన అన్నింటినీ రెండంతలు పొందుకొని ఉన్నాడు. ఒకసారి 42వ అధ్యాయం తీయండి. 42 10 చదవండి. యోబు 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని యెహోవా ఆయన క్షేమస్థితిని మరలా అతనికి ఆయనకు దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసాను. చూసిండా? ఇప్పుడు మొదటి అధ్యాయములో 13వ వచనం కానుండి మనము చూసుకున్నట్లయితే ఉంటే కనుక 21వ వచనం దాకా దాదాపు ఆయన అన్నింటినీ కోల్పోయింది. ఆయనకున్న ఆస్తి మొత్తము ఏ ఇంచు కూడా కొంచెము కూడా లేకుండా మొత్తము కోల్పోతాడు. కానీ 42వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయనకు పూర్వము ఇచ్చిన దానికంటే రెండంతలు దేవుడు ఆశీర్వదించిండట. ఎందుకు ఆశీర్వదించిండండి? అంతగా ఎందుకు యోబు మరి ఆ విధంగా ఆశీర్వదించబడ్డాడు అంటే, ఆయన లేమిలో కలిమిలో కూడా యేసు ప్రభును అంత పోయినప్పటికీ కూడా యేసు ప్రభును వదిలిపెట్టలేదు. కాబట్టికనే రెండంతల దీవెనలు పొందుకున్నాడు. మరి మనము కూడా ఏమి లేకపోయినా పర్వాలేదు, మనకు కొన్నిసార్లు కీడు జరిగిన, కొన్నిసార్లు మనకు అనారోగ్యము కలగవచ్చు, కొన్నిసార్లు అనుకోని రీతిగా మనము అనుకోని జరగవచ్చు. అయ్యో ఎందుకు నాకు ఇట్లా జరిగింది, అయ్యో ఏంది మాకు ఈ బ్రతుకులు, ఎందుకు మాకు ఇదంతానని మనము నిరాశ చెందుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుని స్తుతించినట్ల ఏదుంటే కనుక మనకు ఉన్నదానికంటే మనము రెంటపు దేవులతో మనము పొందుకుంటాం అట్టి ఆశీర్వాదాలు. ఈ యోబు లేని టైంలో స్తుతించిండు, ఉన్న టైంలో కూడా దేవుని స్తుతించిండు. ఆ రీతిగా మనము కూడా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. ఈ మొర్దెకాయి కూడా దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడండి. కాబట్టిగానే ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచిండు. రెండవది, తను జాలి ప్రేమ కలిగినటువంటి వాడు. 2వ అధ్యాయంలోనే మనము ఎస్తేరు 2వ అధ్యాయములో 5వ వచనంలో మనము చూసుకున్నట్లయితే గనక, తన పినతండ్రి అయిన కుమార్తె తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు తనను పెంచి పోషించిండట. పినతండ్రి కుమార్తె అంటే చిన్నాన బిడ్డ అన్నాడు. చిన్నాన బిడ్డ ఏమవుతుంది? చెల్లె వరుస అవుతుంది. ఆ చెల్లె వరుస అయిన ఆ బిడ్డను 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఉంటే కనుక తన కుమార్తెగా స్వీకరించను అని ఉన్నది. అంటే ఆ తల్లిదండ్రులు తన అన్న కుటుంబము లేనప్పుడు, ఆమె అనాథగా ఉన్నప్పుడు, ఆ అక్స అనబడిన ఏస్తేరు అని ఉంటుంది అక్కడ,
ఆ ఏస్తేను తీసుకొచ్చి పెంచి పోషించి ఆమెను పెద్ద చేసి ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక రాణి స్థానంలో అవడానికి కారణమవుతాడు. అంటే ప్రేమ, జాలి, కనికరము కలిగినటువంటి వాడు, ఒక బాధ్యత కలిగిన వాడుగా మొర్దెకై ఉన్నాడండి. ఈ రోజులలో మన పిల్లలను మనమే సాదుకోలేని స్థితిలో ఉన్నాము, అవునా కాదా? మన పిల్లలకి మనమే ఆ ఫీజులు కట్టాలంటే, హాస్పిటల్కి తీసుకుపోవాలంటే, వరకు కావలసిన డబ్బు ఇవ్వాలని అంటే, బుక్కులు కొనియాలంటే, పెన్నులు, పెన్సిల్ ఇవన్నీ ఇవ్వాలంటే మనమే ఒక్కొక్కసారి తకమిక అవుతా ఉంటాం. మన పిల్లలకి మనం చేసుకోవడానికి కింద మీద అవుతూ ఉంటాం. అలాంటిది ఇక్కడ మొర్దెకై కుటుంబం ఉన్నదో లేదో మనకు తెలియదు. తన కుటుంబాన్ని బైబిల్లో రాసి పెట్టలేదు, కానీ ఈ అనాథ బిడ్డ అయిన తన పినతండ్రి బిడ్డను మాత్రం ఆయన సాధిండు, పెంచిండు, పెద్దగా చేసిండు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడానికి ఆయన కారకుడయ్యాడు. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోటి నేరుగా మాట్లాడుతాం. దేవుని స్తుతించే వారముగా ఉండాలి, దేవుని ఆరాధించే వారముగా ఉండాలి, ప్రేమ కలిగే వారముగా మనం ఉండాలి. ఇతరుల పట్ల, సంఘము పట్ల, దైవజనుల పట్ల మనము ప్రేమ కలిగే వారముగా మనం ఉండాలి. ఆ విధముగా ఉన్నట్లయితే ఉంటే కనుక దేవుని యొక్క దీవెనలు మనము తప్పకుండా మనము పొందుకుంటామనండి. మూడవది రాజీ పడనివాడు. రాజీ పడడం అని అంటే, ఇప్పుడు ఒక దైవ సేవకుడు ఇప్పుడు ఏదన్నా దేవునికి విరోధమైన కార్యమే చెప్పిండు అనుకో, అది చేయకుండా ఉన్నప్పుడు అది రాజీ పడడం. దేవునికి విరోధమైన పనులు ఎప్పుడు కూడా మనము చేయకూడదనండి. ఇక్కడ ఈ మొర్దెకై హామాను అనే ఒక అతను ఉంటాడు, దుష్టుడు వాడు. ఆ రాజు కింద, ఆ రాజు షూషాను కోటలో మంత్రిగా ఉన్నటువంటి వాడు. ఆ మంత్రి ఆ ద్వారంలో నుండి ఆ దర్వాజలకు వెళ్ళి బయటకు వచ్చినప్పుడు, లోపలికి పోయినప్పుడు, బయటకు వచ్చినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకందరూ కూడా సాష్టాంగ నమస్కారము చేయాలి. అంటే మొత్తం ఇట్లా బోర్ల బొక్కల పడుకొని తనకు నమస్కారము చేయాలి. అక్కడున్న సేవకులందరూ కూడా ఆ రీతిగానే ఆయనకు నమస్కారము చేస్తూ ఉన్నారు. కానీ ఈ మొర్దెకై ఆ విధంగా చేయడం లేదు. అప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆ ఇద్దరు షండులు వచ్చి ఆయనను అడుగుతారు, రాజాజ్ఞను నువ్వు మీరుతా ఉన్నావు, ఎందుకు మీరుతా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. ఆ యొక్క హామానుకు కూడా పోయి చెప్తాడు, మేమందరము చేస్తూ ఉన్నాము కానీ ఈ మొర్దెకై నీకు నమస్కారము చేస్తలేడు, ఎందుకు నమస్కారం చేస్తలేడు అని ఆయనకు పదే పదే చెప్తా ఉన్నాడు. అప్పుడు రాజు మొర్దెకై మీద ఉగ్రుడై కోపము తెచ్చుకొని అప్పుడు మొర్దెకైని అంటాడు, ఎందుకు చేయడం లేదని అంటే ఆయన మొర్దెకై అంటాడు, నేను యోధుడను, నేను ఆ పని చేయలేను. యోధుడు అంటే ఎవరని అనుకున్నాం మనము? యెహోవాను స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు. నేను యోధుడనండి, నేను ఆ పని చేయలేను, నేను వంగి వంగి నమస్కారము నేను చేయలేను, కేవలము నా దేవునికి మాత్రమే నేను నమస్కారము చేయవాడను, యేసు ప్రభువుకు మాత్రమే నేను మోకాళ్ళు వంచి నేను ప్రార్థన చేసేవాడను. కాబట్టి నేను మనుషునికి ఎవడైనా పర్వాలేదు, నేను నమస్కారము చేయనానని తను రాజీ పడని వాడిగా ఉన్నాడనండి. అప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది, మంత్రికి బాగా కోపం వచ్చి ఈ యొక్క మొర్దెకై మీద ఒక కుట్ర పన్నుతాడు. నువ్వెంత, నీ బ్రతికెంత, నీవెంత నానని ఆ రాజు మీద కోపము తెచ్చుకొని ఆయనను చంపడానికి ఆలోచన చేస్తాడు. మరి ప్రియమైన దేవుని సంగమ, ఎంతోమంది అట్లా రాజీ పడని వారు ఉన్నారు. ఇప్పుడు షెడ్రకు, మెషకు, అబేద్నెగోలను మనము చూసినట్లయితే రాజు బొమ్మకు నమస్కారము చేయమని అంటే వాళ్ళు చేయలేదు. అందరూ చేసిండు కానీ వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళు దేవుని నమ్ముకున్న బిడ్డలు కాబట్టి వాళ్ళు ఆ బొమ్మకు మొక్కలేదండి. అప్పుడు అక్కడ కూడా బబులోను దేశంలో వారు కూడా అగ్నిలో వేయబడ్డారు. అప్పుడు రాజుకే వీళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడతారు, ఓ ఈ నెబుకద్నెజరు రాజా, మా దేవుడు ఈ అగ్నిగుండములోకి వెళ్ళి మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు, శక్తివంతుడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ కూడా మేము నీ బొమ్మకు మొక్కం మేము అని రాజీ పడని వారిగా ఉన్నాడండి. యేసు ప్రభుకు మాత్రమే వాళ్ళు ఆరాధన చేసిండ్రు, స్తుతించారు, ప్రార్థన చేసిండ్రు. దానియేలు సింహాల బోనులో వేసినప్పుడు
వేరొక దేవునికి ఆరాధన చేయకూడదు అని అక్కడ ఆ రాజ్యంలో ఒక ఆదేశం ఉండే. దానిని లెక్క చేయకుండా దానియేలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయనను సింహాల బోనులో వేసిండు. రాజీ పడ్డాడా? రాజీ పడలేదండి. సింహాల బోనులకైనా వెళ్ళిండు కానీ ఆయన రాజీ పడని వాడుగా ఉన్నాడు. యేసు ప్రభునే ఆరాధించేవాడుగా ఉన్నాడు. ఆయనను సింహాల బోనులో వేసినప్పుడు ఆ సింహాల బోనులో నుండి తను తప్పించబడ్డాడు. అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉంటాడనండి. ప్రేమైన దేవుని సంగమా, నువ్వు ఏ కష్టంలో ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ అవసరతలతో ఉన్నావు, నువ్వు కృంగిపోతా ఉన్నావు, ఆ కృంగిపోయిన స్థితిలో కూడా దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఎప్పుడు అని అంటే దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు. కాబట్టి ఈ మొర్దెకై కూడా రాజీ పడని వాడుగా ఉన్నాడు. మరి పౌలు శీలలు కూడా వారు చెరసాలలో ఉన్నప్పుడు, వారు బంధించబడినప్పుడు దేవునికి ప్రార్థన చేసిండ్రు, వారు విడిపించబడ్డారు. కాబట్టి ఏ విషయంలో కూడా మనము రాజీ పడని వారుగా ఉండాలి. కొంతమంది లోకమే దేంది దానికే ఉండాలి అని అంటారు. అవునా కాదా? కష్టం కలిగినప్పుడు దేంది దానికే ఉండాలి, దేవునిది దేవునికే ఉండాలి, లోకంది లోకంకే ఉండాలి. దేవునిది దేవునికే ప్రార్థన చేసుకోవాలి, దయ్యాన్ని దయ్యానికే చేసుకోవాలి. మరి దయ్యం కూడా ఆశపడుతుంది కదా అని అనుకుంటారండి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ, ఇండ్లు కట్టుకునేటప్పుడు కానీ, ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు లోకం కన్ను మన మీద ఉండకూడదు అని లోకపరంగా చేస్తూ ఉంటారు. దేవుడు మనకు తోడుగా ఉండాలని దేవుని పరంగా చేసుకుంటాను. ముందు లోకందే చేస్తారు చాలామంది. దేవుని నమ్ముకున్న వారు కూడా ముందు లోకంది చేస్తారు, తర్వాత దేవునిది చేస్తారు. ముందు లోకంలో ఉన్న వాళ్ళను పిలుచుకుంటారు, తర్వాత దైవజనుని పిలుస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. అది రాజీ పడిన వారముగా కాదు. మనం ఏది ఏమైనా, ఏం జరిగినా పర్వాలేదు, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మనము దీవించబడతాం, మనం ఆరోగ్యంగా ఉంటాం, మనం ఆనందంగా ఉంటాం, మనము సంతోషంగా ఉంటాం. ఇప్పుడు ఈ మొర్దెకై కూడా రాజీ పడలేదు. ఆ రాజుకు వంగి నమస్కారము చేయలేదు. తను వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇది మొర్దెకైని చంపేయాలి. ఒక మొర్దెకైనే కాదు, మొర్దెకై తన చుట్టూ ఉన్న తన జాతిని అంతా చంపేయాలనుకున్నాడు. అంటే యూదులందరినీ చంపేయాలని ఒక ప్లాన్ వేస్తాడు. అంటే అలాంటి పరిస్థితిలో కూడా మొర్దెకై రాజీ పడలేదండి. దేవుని ఆరాధించిన వాడుగానే ఉన్నాడు. మరి 4వది చూసినట్లే ఏదుంటే గనక ఆపత్కాలంలో దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఈ హామాను కుట్ర చేస్తూ ఉన్నాడో అక్కడ చకచకా పనులన్నీ అయిపోతూ ఉన్నాయి. రాజు దగ్గరికి వెళ్ళిండు, ఒక పేపర్ తీసుకున్నాడు, రాజు ముద్ర వేయించుకున్నాడు, పర్మిషన్ తీసుకున్నాడు, అన్ని పనులు అయిపోతూ ఉన్నాయి ఆ మొర్దెకైని చంపడానికి. అప్పుడు మొర్దెకైకి తెలిసింది ఈ విషయం. హామాను కుట్ర చేస్తూ ఉన్నాడు, యూదులందరినీ కూడా నాశనం చేయబోతా ఉన్నాడు, చంపబోతా ఉన్నాడు అని ఆ మొర్దెకైకి తెలిసినప్పుడు ఆ మొర్దెకై ఎస్తేరుకు చెప్తుంది, మరి పలాని ఆయన ద్వారా మరి మన యూదులందరికీ ప్రమాదము కలగబోతా ఉన్నది, కాబట్టి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళు, మరి రాజుకి ఈ విషయం చెప్పు అని అన్నప్పుడు ఆ ఎస్తేరు రాణి తన కుమార్తె అయిన ఎస్తేరు రాజు దగ్గరికి పోయి ఒక 2 దినాలు రాజుకు విందు చేసి ఆ విందులోనికి వాళ్ళొచ్చేటట్టు చేసి ఆ విందులోనే మరి మా జాతికి మాకు ప్రమాదము కలగజేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి అన్నప్పుడు, ఎవరతడు, ఎక్కడున్నాడు అని అన్నప్పుడు అప్పుడు ఆయన చెబుతూ ఉంటాడు, మా జాతిని మమ్మల్ని చంపాలనుకున్నవాడు ఈ హామానే అని చెప్తా ఉంటుంది. ఆ రాణి చెప్పినప్పుడు వెంటనే ఆ రాజు నిర్ణయం తీసుకుంటాడు. ఇలాంటి తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలని హామానును పిలుస్తాడు. హామాను ఏం చేయాలి తప్పు చేసిన వాళ్ళని అన్నప్పుడు ఈ హామాను అనుకుంటాడు కదా, అంటే ఈ సన్మానము చేయాలి అని అంటే నన్నే కదా ఈయన సన్మానం చేసేది, ఇంకెవరిని చేస్తలే అని అనుకుంటాడు. కాబట్టి ఆయన ఏమనుకుంటాడు అని అంటే ఈ విధంగా చేయాలి, రాజు వలె కిరీటం పెట్టాలి, రాజులాగా ఉంగరం పెట్టాలి, రాజు వలె పట్టు వస్త్రాలు ధరించాలి, రాజులాగా ఆయనను ఆ గుర్రపు బండి మీద ఊరంతా తిప్పాలి అని ఆయన చెబుతూ ఉంటాడు. చెప్పినప్పుడు వెంటనే ఆయన అంటాడు, ఈ కార్యములన్నీ మొర్దెకైకి చేయండి. ఎంత ఘనపరచబడ్డాడో చూడండి. అనంటే ఆయన కింది స్థానము నుండి ఆయన ఒక ఉన్నతమైన స్థానంలోనికి తేబడ్డాడు మొర్దెకై.
ఈ హామానునైతే మొర్దెకైని చంపడానికి 7 అడుగులంత ఎత్తున ఒక ఊరి కమ్మం, ఒక ఊరి స్తంభాన్ని ఆయన చేయించి పెట్టాడు. ఆ ఊరి కొయ్యకు హామాను ఉరిదీయబడ్డరు, తన బిడ్డలందరూ చంపబడతారు. కానీ మొర్దెకై మాత్రము సజీవంగా తన జాతిని కాపాడుకునేవాడుగా ఉంటాడు. మరి పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే ఉంటే కనుక వారికి శ్రమ కలిగినప్పుడు, వారికి అపాయము కలిగినప్పుడు వారిది గోనె పట్ట కట్టుకొని మీద బూడిది పోసుకొని బూడిదలో కూర్చోండి వారు ఉపవాసం చేసేవారండి. గోనె పట్ట తగ్గింపునకు సాదృశ్యం. మనము ప్రార్థించేటప్పుడు మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మత్తయి 6:6లో ఉంటుంది, నీకు ఆపద కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని నువ్వు ప్రార్థన చేయి. నువ్వు రహస్యముగా ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు నీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు అని దేవుడు మాట్లాడతాడండి. ఆపత్కాలంలో మనం ఉన్నప్పుడు, శ్రమలో మనం ఉన్నప్పుడు, వేదనలో మనం ఉన్నప్పుడు, దుఃఖంలో మనం ఉన్నప్పుడు, వ్యాధులతో బాధపడుతూ ఉన్నప్పుడు, మనము ఇరుగు పొరుగుల ద్వారా మనము దూషించబడుతూ ఉన్నప్పుడు, ఏంటి మాకు ఈ పరిస్థితి అని కృంగిల పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చే వారముగా ఉండాలి. మోకాలు వంచి ప్రార్థించే వారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు. మన కుటుంబాలను, మన బిడ్డలను, మనకున్నదంతా కూడా ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు. మరి కోరాహు కుమార్తెలు కీర్తన 46వ అధ్యాయము చూసుకున్నట్లయితే కోరాహు కుమారులు ఒక మాట అంటాడు, ఆపత్కాలంలో యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు. ఆపత్కాలంలో మనము నమ్ముకొనదగిన దేవుడై ఉన్నాడు అని ఉంటుందండి. అక్కడ చదవండి ఒకసారి కీర్తన 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అది చాలు నాన్న. అది ఆపత్కాలంలో మనము నమ్ముకొనదగిన దేవుడు ఎవరండి? మనం ఎవరెవరినో నమ్ముకుంటా ఉంటాం. ఏ డాక్టర్ నమ్ముతాం, మంచిదే. మన శరీరము బాగుపడాలని ఎవరెవరినో నమ్ముకుంటా ఉంటాం, డాక్టర్ల దగ్గరికి పోతూ ఉంటాం, ఎక్కడికెక్కడికో పోతూ ఉంటాము. కానీ ఏ పరిస్థితిలోనైనా కూడా మనము కేవలము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మాత్రం తప్పకుండా మనం ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనము బయటపడతామండి. దేవుని ఆపత్కాలంలో, మన కష్టకాలంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని ఆశ్రయించే వారముగా మనము ఉండాలి. దేవుని స్తుతించే వారముగా ఉండాలి. కొంతమంది దేవుని స్తుతించుతూ ఉంటారు. ఎప్పుడు స్తుతించుతూ ఉంటారంటే అన్నీ ఉన్నప్పుడు. ఒక బిల్డింగ్ ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తారు, ఒక బైక్ ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తారు, ఒక పొలము ఉంటే దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ ఇంకొక వర్గం ఉంటుంది, వాళ్ళకు ఉన్నదానిని వదిలిపెట్టి లేని దానిని బట్టి కృంగిపోతూ ఉంటారు. నేను ఒక బిల్డింగ్ నడితే దేవుడు నాకు పెంకుటిల్లు ఇచ్చిండు, ఒక బైక్ అడిగితే నాకు, ఒక కార్ అడిగితే నాకు ఒక ఆటో ఇచ్చిండు దేవుడు. ఏం దేవుడు అని గుడుగుతూ ఉంటాం. కానీ ఏదైతే దేవుడు మనకి ఇవ్వాలనుకుంటాడో, ఒకవేళ మనకు ఆటోనే ఇవ్వాలనుకుంటాడు, ఒకవేళ మనకు పెంకుటుల్లే ఇవ్వాలనుకుంటాడు. లేని సమయం మనకున్న దానిని బట్టి దేవుని స్థుతించాలి. లేని దానిని బట్టి మనం ఎప్పుడు కృంగిపోకూడదు. లేనిది కూడా మనకు కావాలి అని అంటే దేవుని సమయం అది తప్పకుండా మనము పొందుకుంటాము. తగిన కాలమందు నేను నిన్ను హెచ్చించదోనా అన్న దేవుడు తగిన సమయం వచ్చేది ఉంటే కనుక నీకు ఏమి ఇవ్వాలి? నీకు ఆరోగ్యం ఇవ్వాలా, నీకు వివాహము కావాలా, నీకు పిల్లలు కావాలా, నీకు ఉద్యోగం కావాలా, ఏది కావాలన్నా కూడా ఆయన సమయం వచ్చిందనంటే మనం అడగనవసరం లేదండి. మనం కొన్నిసార్లు మనము అడిగి మనం మరిచిపోతాం. కానీ దేవుడు మరిచిపోని దేవుడు అండి. ఆయన మన పని అయిపోయేంత వరకు కూడా ఆయన మనతోటే ఉండడు. ఇజ్రాయేలు నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని ఉంటుంది. కాబట్టి మనల్ని దేవుని నమ్ముకున్న బిడ్డలను కాపాడే దేవుడు, దేవుని నమ్ముకున్న బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు అపాయం వచ్చినప్పుడు మీరు భయపడక నేనున్నానని మనకు వాగ్దానము చేసిన దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనము భయపడకుండా, మనము ఆపత్కాలంలో మనము ఎక్కడో ఉండి, మనము దుఃఖంలో ఉండి, వేదనలో ఉండి, మనము బాధపడుతూ, మనము కన్నీరు
అరవడము కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళ వంచి మనము కన్నీరు గార్చి మనము ప్రార్థన చేసినట్ల ఏది ఉంటే కనుక మనము ప్రతి దాన్ని పొందుకొని ఉంటాము. కాబట్టి ఈ మొర్దెకై ఒక అట్టడుగు స్థానము నుండి ఒక ప్రధానమంత్రిగా చేర్చబడ్డాడు. అప్పుడు వెంటనే ఆయన హామాను దగ్గర ఉన్న అధికారాలన్నీ కూడా మొర్దెకైకి ఇచ్చేస్తాడు. హామానుకు ఉన్న ఇల్లు, హామానుకు ఉన్న అధికారము అన్నీ కూడా తిరిగి మొర్దెకై పొందుకుంటాడు. చూడండి దేవుని బిడ్డలైనా, మనము కూడా దేవుని నమ్ముకున్నామంటే నమ్ముకున్న వారముగా ఉండదు. నమ్మకున్నాము అని అంటే కేవలం దేవునికి మనకు మాత్రమే అటాచ్మెంట్ ఉండాలి. మీరు నమ్ముతారా అండి? ఎప్పుడైతే మేము యేసు ప్రభువును నమ్ముకున్నామో అప్పటి కాడి నుండి కూడా మాకు లోకముతో ఏ ఒక్క చిన్నది కూడా మాకు పొత్తు లేదండి. ఏదేదో అంటూ ఉంటారు, గాజుల పండుగని, కుడుకల పండుగని, రాఖీ పండుగని. మన బంధువుల కొరకు మనము దేని కూడా వదిలిపెట్టుకోము. అసలే అవి కావాలి, ఇవి కావాలి, అల్లం కావాలి, బెల్లము కావాలి అని అంటే మనము దేనిని పొందుకోమని. మనము గనక నిందలు పడకపోతే దేవుని నామానికి మహిమ రాదు. మనము నిందించబడము వల్లే దేవుని నామము మహిమపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నిందలు పడకుండా, ఏ బాధ దేవుని కొరకు మనము అనుభవించకుండా, ఏ ఒక చిన్న మాట కూడా దేవుని కొరకు మనము పడకుండా, చిన్న శ్రమను కూడా దేవుని కొరకు మనము అనుభవించకుండా ఉంటే మరి దేవునికి మహిమ ఎలా వస్తుంది? దేవుని నామము మన ద్వారా, మన బిడ్డల ద్వారా, మన కుటుంబము ద్వారా మహిమపరచబడాలి అంటే తప్పకుండా వాటిని మనం భరించే వారముగా ఉండాలి. లోకంతో మనము రాజీ పడని వారముగా ఉండాలి. మన బంధువులతోటి మనము రాజీ పడని వారముగానే ఉండాలి. మన చుట్టాలతోటి మనము రాజీ పడని వారముగానే మనం ఉండాలండి. మేమైతే అలాగనే ఉన్నాం. నా తండ్రి ఆదివారం రోజున చనిపోయాడు. అందరూ సమాధి దగ్గర ఉన్నారు, అందరూ పీనుగ దగ్గర ఉన్నారు. నేను నా భర్త తెల్లవారి 5 గంటలకు వెళ్ళి ఆరాధన జరిగించుకొని మేము సమాధికి అందడానికి వచ్చినాం. సొంత కన్న తండ్రి చనిపోతేనే మేము దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినాం. మనము చుట్టాలు చనిపోతే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అదా ఇదా అని దేవుణ్ణి ఆరాధించడము వదిలిపెట్టి వాళ్ళ దగ్గరికి పోయి మనము చేరుతాం. మా అత్త ఆదివారం రోజే చనిపోయిందండి. మేము చావు దగ్గర లేము. దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళాం. దేవుని ప్రకటించడానికి మేము మా సేవకి వెళ్ళిపోయినాం. దేవుని ప్రకటించి వచ్చిన తర్వాతనే మేము సమాధిలో పాల్గొన్నాం. మా మామ శనివారం చనిపోయాడు. ఆ రోజు కూడా మేము లేమండి. మేము దేవుని సేవను చూసుకుంటాం. తర్వాతనే మేము అక్కడికి వచ్చినాం. అంటే దేనితో కూడా మరి చావు కంటే ఇంకా ఏమి ఎక్కువ ఉంటుంది మనకు ఉంటుంది. ఇక చచ్చిపోయిందంటే ఇక జీవితమే ఉండదు, అవునా కాదా? అంటే అలాంటి వాళ్ళను కూడా మేము వదిలిపెట్టిపోయినామండి. మనమైతే దేన్ని కూడా రాజీపడం మన పిల్లల కొరకు. అంటే మేము అంత యథార్థంగా ఉన్నాము కాబట్టినే దేవుడు ఇంతగా మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచిండు. మీరు నమ్ముతారా అండి? 1 కోటి రూపాయల ఇల్లు కట్టుకున్నాం. మా పూర్వపు స్థితి మేము ఎట్లున్నామో రాకేష్కి తెలుసు. దాదాపు రాకేష్ చూసిండు మా పాత ఇల్లును. 2 రేకుల ఇల్లు, ఏమి లేదండి దానికి. అందరూ మమ్మల్ని నిందించిండ్రు. 30 సంవత్సరాలు ఉన్న స్థితిలోనే ఉంటాను వీళ్ళని నిందించిండ్రు. వాళ్ళు అనేకులు చూసి మమ్మల్ని నిందించిన వారుగా ఉన్నారు. కానీ సమాజం అంతా చూసి ఆశ్చర్యపడే రీతిలో దేవుడు మమ్మల్ని ఉంచిండు. ఎందుకు ఉంచిండండి అలా? మాకు ఇప్పటి వరకు కూడా నేను కానీ నా భర్త కానీ రూపాయి కూడా అప్పు చేయలేదంటే నమ్మగలరా మీరు? నమ్మండి, ఇది సత్యం. మీకే ఆశ్చర్యం వేయవచ్చు. అసలు 1 రూపాయి కూడా అసలు అప్పు లేకుండా ఎట్లుంటారు? 1 రూపాయి అప్పు లేకుండా ఎట్లుంటారు? మా ఇళ్ళల్లో అదే అనుకుంటారు. అసలు ఎప్పుడు నువ్వు బయటికి రావు, 1 రూపాయి కూడా ఎవరిని అడగవు, ఎట్లుంటావు అసలు నువ్వు? ఎట్లుంటామంటే అదే దేవుడు ఉన్నాడు, మేమున్నాం. దేవుణ్ణే ఆధారం చేసుకొని మేము బ్రతికినామండి. ఇంకా బ్రతికినంత కాలము కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతుకుతాం. ప్రియమైన దేవుని సంగమా, మరి మనము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నామంటే నమ్ముకున్న వారముగానే ఉండద్దు, కానీ దేవుని మాటను దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని మాట వినడమే. నువ్వు దేవుని మాటను వింటున్నావు అనంటే దేవుణ్ణి ప్రేమించినట్టే. ఒక్క మాట మీరినా కూడా దేవుని మనము
ప్రేమించిన కిందనే. కొన్నిసార్లు మనము శోధనలో ఉండి వేదనలో ఉండి కొన్నిసార్లు కొన్ని ఆజ్ఞలను మీరుతూ ఉంటాం. అప్పుడు తప్పును తెలుసుకోవాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి, కన్నీళ్ళు కావాలి. ప్రభా నేను ఇది చేసిన, నన్ను క్షమించు అని మనము దేవుని దగ్గర క్షమాపణ పొందే వారముగా మనం ఉండాలి. నేను అందరితోటి మంచిగానే ఉన్నా, సడన్గా పోయి నేను నా బెడ్ మీద పండుకున్నా. అయ్యగారు బెడ్ మీద పండుకొని ఆల్రెడీ చెద్దరు కప్పుకున్నా. నేను అయ్యగారు కొద్దిసేపటికి వచ్చి ఏమైంది చెద్దరు కప్పుకున్నావు అన్నాడు. అంటే నాకు చలి పెడుతుంది అని చెప్పిన. ఇంకొక 5 నిమిషాల వరకు ఇంకా ఎక్కువ చలి అయిపోయింది. నేను కప్పుకున్న చలికి చెద్దరు నాకు చలి ఆగుతలేదు. అప్పుడు అయ్యగారిని పిలిచిన, మళ్ళీ ఇంకొక పెద్ద చెద్దరు కప్ప అంటే దొడ్డు చెద్దరు కప్పిపోయింది అయ్యగారు. ఆ జ్వరం నాకు ఒక్కటే గంట ఉన్నది. నేను ఆ బెడ్ మీద పడుకొని ప్రార్థన చేసుకున్న, ప్రభువా నీ చిత్తం ఉంటే నన్ను నీ సన్నిధికి నడిపించు, నీ చిత్తం ఉంటే రేపు నన్ను నిలవబెట్టుకో ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్న. దాదాపు 12 గంటల వరకు నేను జ్వరంతో అతలాకుతలం అయిపోయాను. 12 గంటలకు నేను అన్నం తిన్నా. ఇది నిజం, మీరు నమ్మండి. 12 గంటలకు తిన్నా నేను. అంటే దేవుణ్ణి మనము ఆధారము చేసుకొని ఉన్నట్లే ఏది ఉంటే కనుక తప్పకుండా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు తప్పకుండా మనల్ని కనికరిస్తాడు. కనికరవంతుడు, కనికరించే దేవుడు, ప్రేమమయుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, దయ చూపించే దేవుడు. కాబట్టి వాటన్నింటినీ మనము పొందుకోవాలంటే దేవుని దగ్గర మనము తప్పకుండా అన్ని విషయాలలో దేవుని కొరకు, దేవుని చిత్తాన్ని చేసే వారముగా, దేవుని కొరకు నిలబడే వారముగానే మనము ఉండేది ఉంటే కనుక తప్పకుండా మనం పొందుకుంటాము. చూడండి, ఈ ఎస్తేరు దేవుని కొరకు నిలబడ్డది. షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడ్డారు, వారు రక్షించబడ్డారు. కాబట్టి మనము కూడా ఆపత్కాల సమయంలో దేవుని కొరకు నిలబడే వారము ఉండాలి. కష్ట సమయంలో దేవుని ఆశ్రయించే వారముగా ఉండాలి. ఆపత్కాలంలో దేవుని సన్నిధికి వచ్చి మనము ప్రార్థన చేసుకునే వారముగా ఉన్నట్లే ఏది ఉంటే కనుక తప్పకుండా మనము అన్ని విషయాలలో మనము దీవించబడతాం, ఘనపరచబడతాం. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించేదను, గొప్ప చేసేదను. నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని ఘనపరచేదను. దేవుని మనము ఘనపరచకుండా మనము ఘనపరచబడాలి అంటే అది తప్పు. దేవుని ముందు మనము ఘనపరిచే వారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఘనతను కలుగజేస్తాడు. దేవుని ఆరాధించే వారముగా మనం ఉండాలి. మనుషులు మనల్ని ఆరాధించేవారుగా చేస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మాట్లాడిన ప్రతి మాట, కొన్ని విషయాలైనా మన హృదయంలో దాచుకొని వాటి ప్రకారము మనము నడిచినట్లయితే ఉంటే కనుక ఈ మొర్దెకై అట్టడుగు స్థానం నుండి ఏ విధంగానైతే ఒక ప్రధానమంత్రి స్థానానికి మరి ఆయన దీవించబడ్డాడో అదే రీతిగా ఏమి లేని మనము కూడా అన్ని విషయాలలో దీవించబడి అనేకులకు దీవెనకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు. కాబట్టి మనము కూడా దేవుని స్తుతించే వారముగా ఉండాలి. రెండవది ప్రేమ, దయ, కనికరము కలిగే వారముగా ఉండాలి. మూడవది రాజీ పడని వారముగా ఉండాలి. నాలుగవది ఆపత్కాల సమయంలో దేవుని ఆశ్రయించే వారముగా ఉండాలి. ఈ 4 మొర్దెకైలో ఉన్నాయి కాబట్టిగానే తన జీవితంలో ఇవి అనుభవించిండు కాబట్టిగానే ఆయన దీవించబడ్డాడు. కాబట్టి మనము కూడా మన జీవితంలో వీటిని అలవాటు చేసుకోవాలి. వాటి ప్రకారం మనము నడిచినట్లయితే ఉంటే కనుక తప్పకుండా మన శ్రమకాలంలో, మన ఇరుకులో మనము తప్పించబడతాము, మనము దీవించబడతాము. కాబట్టి ఈ మాటలు కూడా మీ హృదయమందు ఉంచుకొని దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్త ప్రకారము నడవడానికి మీరు ప్రయాసపడండి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయంలో ఫలింపజేయనుగాక.